ఓం ఒక్క క్షణం ఆలోచించండి. మీ మనసు ఎటువంటి రంగు, ఎటువంటి మరక లేకుండా ఒక స్వచ్ఛమైన స్ఫటికంలా మారిపోతే ఆ అనుభూతి ఎలా ఉంటుంది? ఆలోచనల అలజడి అంతా ఆగిపోయి నిశ్చలమైన అద్దంలా మారిన ఆ మనస్సులో ప్రతిబింబించే ఆ అపారమైన శాంతిని మనం కలిసి అనుభవిద్దామా? నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకు మీకు ప్రేమపూర్వక స్వాగతం. పతంజలి మహర్షి మనకందించిన 195 యోగ సూత్రాల ఈ పవిత్రమైన యాత్రలో మనమిప్పుడు 41వ మెట్టుపైకే అడుగుపెడుతున్నాం. మనం గడిచిన సూత్రాలలో చూశాం కదా, మనస్సులోని చంచలమైన ఆలోచన తరంగాలను అంటే ఆ వృత్తులను నిరోధించడానికి మనం ఎంతగానో సాధన చేశాం. మరి ఆ సాధన ఫలించి ఆ వృత్తులు శాంతించినప్పుడు అసలేం జరుగుతుంది? మన మనస్సు ఒక స్వచ్ఛమైన స్ఫటికంలా ఎలా మారుతుందో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు సూత్రం మనకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తోంది. మనస్సు తన ఉనికిని తాను మరచిపోయి తను ధ్యానించే వస్తువుతో పూర్తిగా ఏకమయ్యి దానిలోనే లీనమయ్యే ఒక అద్భుతమైన ప్రశాంతమైన స్థితిని మనకు పరిచయం చేయబోతోంది. ఇన్ అదర్ వర్డ్స్, this sutra reveals the profound state where the mind becomes one with the object of meditation, reaching a state of complete absorption. ఇప్పుడు పతంజలి మహర్షి మనకిచ్చిన ఆ పవిత్ర వాక్కుని మన హృదయాలతో విందాం. ఇది మొదటి అధ్యాయనమైన సమాధి పాదలోని 41వ సూత్రం. క్షీణా వృత్తేః అభిజాతస్యైవ మణేః గ్రహీత్ర గ్రహణ గ్రాహ్యేషు తత్స్థ తదంజనతా సమాపత్తిః. రండి, ఈ మహత్తరమైన సూత్రంలో ఉన్న ఒక్కో పదాన్ని ఒక అమూల్యమైన రత్నంలా భావించి దానిలోని ప్రతి కోణాన్ని ప్రేమగా నెమ్మదిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి పదం క్షీణవృత్తేః. ఇన్ ఇంగ్లిష్ ఇట్ మీన్స్ హూజ్ మెంటల్ ఫ్లక్చువేషన్స్ హ్యావ్ వీకెండ్. అంటే యోగ సాధన ద్వారా మనస్సులోని చలనాలు, ఆ వృత్తులు నెమ్మదిగా బలహీనపడినప్పుడు అని అర్థం. రెండవది అభిజాతస్యేవ మణేః. ఇన్ ఇంగ్లిష్ దిస్ మీన్స్ లైక్ అ ట్రాన్స్పరెంట్ జూల్. అంటే ఒక స్వచ్ఛమైన పారదర్శకమైన స్ఫటికం వలె. చూడండి, మన మనస్సు యొక్క నిజ స్వరూపాన్ని మహర్షి ఎంత అందమైన ఉపమానంతో వివరిస్తున్నారో. ఆ తర్వాత వచ్చే పదం తత్స్థ తదజ్ఞనత. ఇన్ ఇంగ్లిష్ ఇట్స్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఫిక్స్డ్ ఆన్ దాట్ అండ్ కలర్డ్ బై దాట్. అంటే మనస్సు ఏ వస్తువుపై అయితే స్థిరంగా నిలుస్తుందో దాని గుణాలనే, దాని రంగునే తనదిగా చేసుకుంటుంది. ఇక చివరిగా సమాపత్తిః. ఇన్ ఇంగ్లిష్ వి కాల్ దిస్ కంప్లీట్ అబ్జార్ప్షన్ ఆర్ ఎంగ్రాస్మెంట్. ఇదే ఆ స్థితి, సంపూర్ణ ఏకాగ్రత. మనస్సు, తాను ధ్యానించే వస్తువు రెండూ ఒకటిగా మారిపోయే ఆ అద్భుతమైన తన్మయత్వం. ఇప్పుడు ఈ పదాలన్నింటినీ ఒక అందమైన మాలలా కలిపి చూస్తే సూత్రం యొక్క పూర్తి అర్థం మనకు స్పష్టమవుతోంది. మానసిక చలనాలు బలహీనపడినప్పుడు మనస్సు ఒక స్వచ్ఛమైన స్ఫటికంలా మారి తను దేనినైతే గ్రహిస్తుందో దానిపైనే స్థిరపడి దాని రంగునే, దాని స్వరూపాన్నే పొందుతుంది. ఈ స్థితినే సమాపత్తి అని అంటారు. టు పుట్ ఇట్ సింప్లీ ఇన్ ఇంగ్లిష్, when the mental fluctuations have weakened, the mind, like a transparent crystal, becomes colored by and assumes the form of the object of its focus. This state is called samapatti. అసలు ఇది ఎలా సాధ్యం? మనస్సు తనని తాను ఎలా మర్చిపోగలదు? తన జ్ఞాపకాలను, తన అహాన్ని, తన ఉనికినే వదిలి కేవలం తను చూస్తున్న వస్తువుగా ఎలా మారిపోగలదు? ఈ లోతైన రహస్యాన్ని ఇప్పుడు కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఈ సమాపత్తి స్థితిలో జరిగే అతి ముఖ్యమైన, అద్భుతమైన విషయం ఇదే. మనస్సు తన స్వంత రూపాన్ని, తన అస్తిత్వాన్ని తాత్కాలికంగా కోల్పోతుంది. అంటే ఆ క్షణంలో నేను అనే భావన, నా ఆలోచనలు, నా గతం అనేవి ఉండవు. దీనినే కొందరు గొప్ప వ్యాఖ్యాతలు స్వరూపశూన్యం ఇవ అని వర్ణించారు. అంటే తన స్వరూపం శూన్యమైపోయినట్లుగా. అయితే ఇక్కడ శూన్యమంటే ఏమీ లేకపోవడం కాదు. జాగ్రత్తగా గమనించాలి. మనస్సు ఒక స్వచ్ఛమైన ఖాళీ పాత్రలా మారుతుంది. ఏది నింపితే అది నిండే పాత్రలా. అపారమైన సంభావ్యతకు అది నిలయమవుతుంది. మనస్సు అంతరించిపోదు, కేవలం ఒక పరిపూర్ణమైన అద్దంలా మారుతుంది. అది అపారమైన శక్తికి, స్వచ్ఛమైన సంభావ్యతకు నిలయంగా మారుతుంది. ఒకవేళ ఈ శాంతి మీ హృదయాన్ని తాకుతున్నట్లు అనిపిస్తే ఈ ప్రయాణంలో నాతోనే ఉండండి. చివరిలో మీకోసం ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉంది. అప్పుడు
ఆ స్వచ్ఛమైన మనస్సు తను దేనిమీదైతే దృష్టి పెడుతుందో కేవలం దాని రూపంలోనే ప్రకాశిస్తుంది. ఉదాహరణకి, ఒక స్వచ్ఛమైన స్ఫటికాన్ని ఎర్రని వస్త్రం మీద పెడితే అది పూర్తిగా ఎర్రగా కనిపిస్తుంది కదా. అలాగే శాంతించిన మనస్సు ఒక పువ్వుపై దృష్టి పెడితే ఆ క్షణంలో అది ఆ పువ్వుగానే మారిపోతుంది. దీన్ని మనం ఒక చిన్న కథలా ఊహించుకుందాం. మన మామూలు మనస్సుంది కదా, అది ఎప్పుడూ గాలికి కదులుతూ ఉండే ఒక సరస్సు లాంటిది. దానిలో పౌర్ణమి చంద్రుని ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది? విరిగిపోయి అస్పష్టంగా వేల ముక్కలుగా కనిపిస్తుంది. అదే సమాపత్తి స్థితిలో ఉన్న మనస్సు గాలి పూర్తిగా ఆగిపోయిన నిశ్చలమైన నిర్మలమైన సరస్సులాంటిది. దానిలో చంద్రుని ప్రతిబింబం ఎటువంటి వక్రీకరణ లేకుండా సంపూర్ణంగా స్పష్టంగా అద్భుతంగా ప్రకాశిస్తుంది. ఆ క్షణంలో సరస్సు చంద్రుడు రెండూ ఒకటైపోయినట్లుగా అనిపిస్తుంది. ఆ సరస్సుకు నేను సరస్సును అన్న ఆలోచన ఉండదు, చంద్రునికి నేను చంద్రుడిని అన్న భావన ఉండదు. రెండూ ఒకే దివ్యమైన అనుభూతిగా మారిపోతాయి. అదే సమాపత్తి. ఇంత గంభీరమైన స్థితినే మన దైనందిన జీవితంలో సాధన చేయడం సాధ్యమేనా అనిపించవచ్చు. తప్పకుండా సాధ్యమే. ఒక్కసారి నెమ్మదిగా శ్వాస పీల్చుకునే వదలండి. ఈ శాంతి మీకోసమే ఉంది, మీలోనే ఉంది. దీనిని సాధించడానికి కొన్ని సులభమైన మార్గాలున్నాయి. మొదటిగా మీకు ప్రశాంతతనిచ్చే ఒక వస్తువుని ఎంచుకోండి. ఏది మీకు నచ్చితే అది. ఒక పువ్వు కావచ్చు, వెలుగుతున్న దీపం కావచ్చు, లేదా ఓంకారం లాంటి ఒక పవిత్రమైన శబ్దం కావచ్చు. రెండవది, ఎటువంటి ఒత్తిడి లేకుండా మీ దృష్టిని నెమ్మదిగా ప్రేమగా దానిపై నిలపండి. ఆలోచనలు వస్తే రానియండి, పోతే పోనీయండి. కేవలం గమనిస్తూ మీ దృష్టిని సున్నితంగా తిరిగి ఆ వస్తువు మీదకు తీసుకురండి. నిజానికి ఈ సమాపత్తి అనే స్థితి మన జీవితంలో మనం కొన్నిసార్లు అనుభవిస్తూనే ఉంటాం. ఒక చిత్రకారుడు తన చిత్రంలో లీనమైనప్పుడు, ఒక సంగీతకారుడు తన సంగీతంలో కరిగిపోయినప్పుడు దాన్ని ఫ్లో స్టేట్ అంటారు కదా. అది కూడా ఈ సమాపత్తికి ఒక చిన్న ద్వారం లాంటిది. అయితే ఇది ఆరంభం మాత్రమేనని గుర్తుంచుకోండి. ఈ సమాపత్తిననే సంపూర్ణ ఏకాగ్రతలో కూడా ఇంకా ఎన్నో స్థాయిలు ఉన్నాయి, మరిన్ని లోతైన అనుభవాలు ఉన్నాయి. వాటి గురించిన ప్రయాణాన్ని మనం తర్వాతి సూత్రంలో కొనసాగిద్దాం. ఈ జ్ఞానయాత్రలో ఎంత ఓపికగా, ఎంత శ్రద్ధగా నాతో పాటు ప్రయాణించినందుకు మీకు నా హృదయపూర్వక ఆశీస్సులు. ఈ శాంతి ఎల్లప్పుడూ మీతో మీలో ఉండుగాక. ఈ జ్ఞాన ప్రవాహంలో ఇంకా లోతుకు వెళ్లాలనుకుంటే మా పాత సూత్రాల వివరణలను కూడా చూడవచ్చు. ఈ మాటలు మీకు కొద్దిపాటి శాంతిని ఇచ్చి ఉంటే మీ ప్రేమను ఒక లైక్ రూపంలో పంపగలరు. ఈ జ్ఞానాన్ని మీ ప్రియమైన వారితో పంచుకోగలరు. ఈ పవిత్ర యాత్రలో మాతో కలిసి ముందుకు సాగడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ కుటుంబంలో భాగమవ్వగలరనే ఆశిస్తున్నాను. ఈరోజు గడిచేలోపు ఒక్క క్షణమైనా సరే మీ మనస్సు అనే ఆ స్వచ్ఛమైన స్ఫటికాన్ని ఏ ప్రశాంతమైన వస్తువు మీద నిలపాలనుకుంటున్నారో ఈ ప్రశ్నను మీతో తీసుకువెళ్ళండి. ఈ పవిత్ర స్థానం మీ అంతర్గత శాంతి కోసం నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగు ద్వారా ప్రేమతో సృష్టించబడింది. మనం మళ్ళీ కలుసుకునేంతవరకు మీకు అపారమైన శాంతి, సంపూర్ణమైన స్పష్టత మరియు దివ్యమైన ఆరోగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః.